హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను నా డే ఇన్ మై లైఫ్ చేయబోతున్నాను. నా మార్నింగ్ రొటీన్ డైలీ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అన్నీ అయితే ఇంకా లేవలేదు. నేను లేచేసరికి 10 అయ్యింది. అంటే అంతకు ముందు రోజు ఎడిటింగ్ అవి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నాకు నైట్ 3 అయింది. అందుకే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము. ఎందుకంటే నాకు మార్నింగ్ టైం ఎడిటింగ్ కుదురుతుంది, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు కుదరదు. అన్వే డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. అందుకే తను పడుకున్నప్పుడే చేసుకుంటాను. ఈ మధ్య అయితే తను మధ్యాహ్నం టైంలో అస్సలు పడుకోవట్లేదు. అందుకని ఇంకా నైట్ టైమే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ తర్వాత బ్రషింగ్ అంతా అయిపోయాక ఫస్ట్ అయితే నేను వాటర్ తాగుతాను. నేను ఇంకా ఈ టీ కాఫీస్ అస్సలు తాగను. ఎప్పుడైనా కొంచెం అన్ఈజీగా ఉన్నప్పుడు అప్పుడే నేను టీ కానీ కాఫీ కానీ ప్రిఫర్ చేస్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ అన్వి అయితే లేచింది. అన్వి లేవగానే నేనైతే పక్కన ఉండాల్సిందే, లేదంటే అసలు ఎంత గట్టిగా అరుస్తుందో ఎంత ఏడుస్తుందో అది మాకే తెలుసు. గుడ్ మార్నింగ్ అన్వి, గుడ్ మార్నింగ్. చూడు, ఏది కిస్ పెట్టవా మమ్మీకి? హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పవా? చెప్పు చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్ చెప్పు. వాటర్ బాటిల్. ఇంకో ఇవన్నీ ఏంటి బొమ్మలు? నైట్ అట్లనే పెట్టి పడుకున్నా. తీసి అన్నీ పడేస్తా. అవి కలర్స్ ఏంటో చెప్పు. అదేం కలరు? మరి చెప్పు తెలిస్తే. ఇంకా అన్వి ఆడుకుంటూ ఉంటుందని చెప్పి నేనైతే ఇంకా వంట స్టార్ట్ చేశాను. ఇంకా నేను రైస్ అయితే నార్మల్ ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేస్తాను. ఎప్పుడు వండినా నాకు విడిగా వండడం అయితే అస్సలు రాదు. అండ్ కర్రీస్ కూడా నేను అప్పుడప్పుడు కుక్కర్లోనే చేస్తాను. ఇప్పుడు కుకింగ్ ఛానల్ కాబట్టి నేను మీకు చూపించడం కోసం ఇలా నార్మల్గా చేస్తున్నాను. కుక్కర్లో చేస్తే బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ టైం పట్టదు అండ్ మాటికి వెళ్ళి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని నేను ఎక్కువగా కుక్కర్లోనే, ప్రెషర్ కుక్కర్లోనే, అంటే రైస్ కుక్కర్లో కాదు ప్రెషర్ కుక్కర్కే ప్రిఫర్ చేస్తాను. ఇంకా తర్వాత నెక్స్ట్ మా బెడ్రూమ్లో బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టేశాను. రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. మరి కర్రీ సంగతి ఏంటి? అందుకని ఆల్రెడీ గోంగూరని వలిచి పెట్టుకున్నాను. ఆ గోంగూరని ఇప్పుడు పచ్చడి చేయబోతున్నాను. వీడియో కోసం కూడా నా ఛానల్లో ఎప్పుడు నేను గోంగూర పచ్చడి పెట్టలేదు. అందుకని ఈరోజు గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను. అండ్ వంట చేస్తూ వీడియో తీయడం అంటే నాకు చాలా కష్టమైన పని. వీడియో తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంకో ఎత్తు. నాకైతే ఇక్కడ ట్రైపాడ్ స్టాండ్ ఉండేది ఇంతకుముందు, అదొక 1 మంత్ వరకే యూజ్ అయింది. ఆ తర్వాత కొంచెం నట్స్ అవి పోయి బెండ్ అయిపోయింది. అసలు ఇంకా అప్పటి నుంచి ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేసుకోవడమే జరిగింది. ట్రైపాడ్ బాగానే ఉండింది, కానీ మేము ఎప్పుడైతే రూమ్ షిఫ్ట్ అయ్యామో దాన్ని ఇంకా ఎలా పడితే అలా వేస్తారు, మొత్తానికి పోయిందనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకో ట్రైపాడ్ అయితే తీసుకోలేదు. ఎందుకులే వేస్ట్, ఇంకా చేయితో పట్టుకొని చేస్తున్నాను కదా, ఈ మధ్య ఎక్కువ బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి అంత అవసరం రాలేదు. ట్రైపాడ్ స్టాండ్ ఉంటే ఏంటంటే మనం ప్రతిదీ అందులో క్లిక్ అవుతుంది. వీడియో మనం ఏం చేసినా అందులో రికార్డ్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను ఈ ఫోన్ చేతిలో పట్టుకోవడం మర్చిపోయి, ఆన్ చేయడం మర్చిపోయి కొన్ని క్లిప్స్ పోవడము ఇలా చాలా జరిగేవి. మెయిన్ ఏవైతే నేను వేసేటప్పుడు ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవి చూపించాలనుకునేటప్పుడు కొన్ని రికార్డ్ అవ్వకపోవడం ఇలా అయితే చాలా జరిగాయి. చాలామంది అనుకోవచ్చు ఏముంది వంటలే కదా, ఈజీగా తను చేస్తుంది పెడుతుంది కదా అని అనుకోవచ్చు. దాని వెనుక ఎంత ఉంటుందనేది ఎవరికి తెలీదు. ఇంకా నేను పెద్ద రెసిపీస్ చేసేటప్పుడైతే ఇంకా చాలా ప్రాబ్లంగా ఉంటుంది. అవన్నీ కట్టింగ్, కుకింగ్ మధ్యలో అన్ని డిస్టర్బెన్స్, ఈ ఫోన్స్, నాకు వచ్చే ఫోన్స్ ఇలా చాలా ఉంటాయి.
ఇంకా ఇదంతా చేశాక ఎడిటింగ్ ఉంటుంది చూడండి, అదైతే ఇంకా పెద్ద టాస్క్. అస్సలు ఏ క్లిప్ పెట్టాలి, ఏ క్లిప్ పెట్టొద్దు, ఇవన్నీ చాలా 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 జాగ్రత్తగా, అది కూడా 60 minutesలో మనం బ్లాగ్ కానీ కుకింగ్ కానీ మొత్తం ఫినిష్ చేయాలి. దీనికి తగ్గట్టు మన వాయిస్ ఓవర్ ఇవ్వాలి. చాలా పెద్ద టాస్క్ ఇది. అండ్ రీసెంట్గా ఇదైతే నేను కాల్చుకుంది కుకింగ్ చేసేటప్పుడు అనుకోకుండా సడన్గా ఒక హీట్గా ఉన్న గిన్నె పట్టేసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ జరిగి 10 days అవుతుంది, ఇంకా దెబ్బ అయితే మానలేదు. ఇలా ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఏముంది ఛానల్ పెట్టింది, తిన్నది, తిరిగింది, ఇవన్నీ చూపిస్తుంది అని అనుకోవద్దు. దీని వెనుక ఎంత కష్టం ఉంటుంది, నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను అనేది. నేనే కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్ స్టోరీ ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఒక కర్రీ చేయాలంటే 1/2 hour పడుతుంది, అదే మనం వీడియో తీస్తూ కర్రీ చేయాలంటే మినిమం 1 hour పడుతుంది. ఒక చేతులు కాల్చుకోవడమే కాదు, ఒకసారి నా హెయిర్ కాలిపోయింది. ఆ తర్వాత కొన్ని రెసిపీస్ చేసి నేను గ్లాస్ బౌల్స్లో వేసేటప్పుడు బౌల్స్ పగిలిపోవడము, నేను చేసిన రెసిపీ అంతా వేస్ట్ అవ్వడము, ఇలా ఎన్నో జరిగాయి. అయినా నేనైతే చేస్తూనే ఉన్నాను. ఏదైనా సరే ఒకటి స్టార్ట్ చేసామంటే ఎన్ని ప్రాబ్లమ్స్ రానివ్వండి, దాన్నైతే మధ్యలో మనం ఆపొద్దు అనేది నా పాలసీ. ఆ తర్వాత ఇక్కడ అన్వికి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను. అన్వికి కూడా గోంగూర పచ్చడి పెడతాను, ఎందుకంటే అన్వి పచ్చళ్ళు బాగా తింటుంది. గోంగూర పచ్చడి కానీ లేదా టమాటో పచ్చడి కానీ. ఏంటది అన్వి? పెరుగా పాలా? పెరుగా. మరి అన్నం తినవా? అది నాకు ఇస్తావా? సరే, నువ్వు తాగు. చేయబెట్ట. వెరీ గుడ్. మేము ఫుడ్ తినేసాక అన్వి అయితే ఆడుకుంటుంది. ఇంకా ఈలోపే నేనైతే కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత క్లీనింగ్ అయిపోయాక నాకైతే కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ని ఫినిష్ చేసుకుంటున్నాను. అన్వి కొంచెం మంచి మూడ్లో ఉన్నప్పుడే నేను ఇవన్నీ చేసుకోవాలి, లేదంటే అస్సలు చెయ్యనివ్వదు, చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడైతే తను ఆడుకుంటుంది, అందుకని ఫినిష్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక 1 hour తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో క్లోత్స్ వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అన్వి మంచి మూడ్లోనే ఉందని చెప్పి ఇవాళైతే మార్నింగ్ ఎడిటింగ్ చేసుకుంటున్నాను. నేనైతే ఎడిటింగ్ ఫోన్లోనే చేస్తాను, ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకు అంత అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఎడిటింగ్ చాలా బాగా వచ్చు. అందుకని నేను ఈజీగానే ఉంటుంది నాకు ఫోన్లో చేయడం అని చెప్పి నేను ఫోన్లోనే చేసేస్తాను. అండ్ వాయిస్ ఓవర్ కూడా నేను ఫోన్లోనే ఇచ్చేస్తాను. ఇంకా ఆ తర్వాత కొంచెం ఎడిటింగ్ అయిపోయాక ఇంకా రూమ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. అన్వి ఆడితే మటుకు ఎక్కడి వస్తువులు అక్కడనే, అసలు నాకు తెలియనివి కూడా తీసి బయట పెడుతుంది. ఇంకా ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇదనమాట ఈ బ్లాగ్. ఇంకా చూస్తున్నారు కదా, రూమ్ అయితే ఇంకా చాలా మెస్సీగా ఉంది. మా అన్నీ అయితే ఎంత క్లీన్ చేసినా ఇలానే చేస్తుంది. ఇంకా ఇదంతా షూట్ చేసేసరికి ఏంటి అలా తీసుకున్నాను, ఇదంతా షూట్ చేసేసరికి ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పి ఇంకా ఇక్కడితో నేను చేస్తున్నాను. బాయ్ బాయ్ చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అన్వి నీ వాయిస్ కి వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.
బాయ్.